ఇక్కడ ఒకటన్నా నిజంగా ఓటుతోని ఆ మావోయిస్టులు అందరూ కూడా ప్రాణాన్ని సైతం వదిలి మావోయిస్టుగా మారిందంటే ప్రాణాలకు లెక్కలేదు, ప్రాణాలు పోయినా సరే అనుకుని పోతారు. నిజంగా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సాధిస్తామన్న నమ్మకం ఉందా అన్న? ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాల మధ్యలో ప్రశ్నించేవాని ఇలా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ముద్ర వేసి అనేక కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. సాధ్యమవుతుంది అంటారా? బరాబర్ సాధ్యం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది తప్ప నీకు వేరే దారి లేదు. నువ్వు చెప్పు నాకు వేరే దారి ఏది ఉన్నది? ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నీకు 78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో మొత్తం ఎక్కడ చూసినా దోపిడి, వైట్ కాలర్ దోపిడి నడుస్తుంది. గుడిలో భూములు మింగుతున్నారు అబ్బా. మన చేసిన ధరణి కన్నా ముందు ఏం లేని కుటుంబాలు, కనీసం ఒక ఇల్లు లేని కుటుంబాలు రాజకీయాలకు వచ్చి రాజకీయాలు ఇలా మొత్తం ఏమైపోయినాయి? నీకు అంతా మాఫియా నా కొడుకులే కదా. ఎడ్యుకేషన్ మాఫియా వాడు వచ్చి ఎడ్యుకేషన్ వాడికి ఏం లేదు. 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇవాళ ప్రైవేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజ్ స్థాయిలో ఎదిగినటువంటి వాళ్ళ గత జీవితం ఏందో ఒకసారి చూడమని చెప్పండి. ఓకే, వాళ్ళు ఎవడో చిన్న ఎక్కడో పంతులు అయి ఉంటాడు, లేదా చిన్న నౌకరు చేస్తూ ఉంటాడు, వాడు కాలేజ్ పర్మిషన్ తీసుకున్నాడు, కథమిగా దోపిడేగా మొత్తం పైసలు. అందులో అయిన రాజశేఖర రెడ్డి అంటే ఆయన పెద్ద మనిషి వచ్చి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అని పెట్టుడు, హాస్పిటల్లో కూడా వాళ్ళకు హెల్త్ గురించి హెల్త్ స్కీమ్స్ పెట్టేసేసి, ఆరోగ్యశ్రీ స్కీములు పెట్టేసేసి హాస్పిటల్లకు పైసలు దారాదత్తం చేసుడు చేసి కార్పొరేటీకరణను ప్రజలకు తెలియకుండానే ప్రజలు ఏమనుకున్నారు? అబ్బా మా పిల్లగాళ్ళు కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ కళాశాలలో మా పిల్లగాళ్ళు చదువుతున్నారు కదా అనేది జనం అనుకున్నారు. కానీ దీని వెనుక కుట్ర ఏంటంటే అసలు గవర్నమెంట్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఆయన ఇంట్లోకి ఇయ్యలే, ఆయన ఇయ్యలే, ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యదు. సో అట్లా ఏంటంటారా మా పిల్లలు అన్నది అవుతారు కదా అని లాస్ట్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ చదువు ఎప్పుడే పని చేసి పడేశారు. ఇవాళ నువ్వు కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో పోతే వానికి అసలు పైసా వాడు స్కిల్స్ లేకుండా వస్తున్నాయి కదా. వానికి పైసలు కావాలి, చదువు చెప్పేది లేదు. సబ్ స్టాండర్డ్ టీచర్లను పెట్టుకొని చేసిండ్రు, పంతులే లేరు. నాశనం అయిపోయింది. ఎంత అవుట్పుట్ వస్తే అందులో ఏం లేదు. వాడు వానికి ఫీజులు కావాలి, క్లాస్ లేదు, ఏం లేదు. నువ్వు ఇప్పుడు యూజీసీ ఏఐసిటి గైడ్ లైన్స్ ప్రకారంగా ₹1,00,000 సాలరీ స్టాఫ్ కి ఇచ్చేది ఉంటే వాడు 20,000 30,000 ఇస్తున్నాడు. మిగతాదంతా సంతకాలు పెట్టించుకొని మళ్ళీ వాళ్ళే తీసుకున్నాడు. ఈ దోపిడీ నువ్వు ఏ కాలేజీలో పోయినా ఉన్నది.